అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపులే ధ్యేయంగా పాలన అందిస్తుంది. నిజంగా ఇది చాలా దారుణం. ఎందుకంటే నేను టీచర్స్ ఎమ్మెల్సీగా ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులు, ఒకవైపు ఉద్యోగస్తుల నుంచి వాళ్ళ హక్కుగా రావాల్సినవి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తే ఈరోజు నా గొంతు నొక్కే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇది కక్ష సాధింపు కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా టీచర్స్ ఎమ్మెల్సీ నేను. టీచర్స్ కోసం వాళ్ళ సమస్యలను పరిష్కరించడం కోసం, వాళ్ళ కోసం పోరాడడం నా బాధ్యత. ఈరోజు ఏదైతే నేను ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి మాట్లాడితే వాళ్ళ వైపు ఉంటే నా గొంతు నొక్కడం ఈ ప్రభుత్వం చేసే కక్ష సాధింపు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి నిదర్శనం నిన్న ఏదైతే ఎస్సీఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి గారికి, ఆయన ఇప్పుడు అడల్ట్ ఎడ్యుకేషన్ జేడీగా వర్క్ చేస్తున్నారు, ఆయనకు ఛార్జ్ మెమోను ఇవ్వడు. ప్రతాప్ రెడ్డి గారు నా హస్బెండ్. నా ఎన్నికల సమయంలో ప్రతాప్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం చేశారని ఆయన మీద కక్ష సాధింపు చేయడం నిజంగా ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులను వేధించడం కాదా అని నేను అడుగుతున్నా. ఈ ప్రభుత్వాన్ని నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. ఎందుకంటే ఖచ్చితంగా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఎస్సీఆర్టీ డైరెక్టర్ గా ప్రతాప్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్సీఆర్టీ డైరెక్టర్ పరిధిలో ఎంఈఓస్ ఉండరు. అదేవిధంగా ఎంఈఓస్ కాంపిటెంట్ అథారిటీ ఆర్జేడీస్ కాంపిటేటివ్ అథారిటీ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్. సో ఈ రోజు అధికార దుర్వినియోగం చేశారని అనేకమైన ఆరోపణలు ఈ రోజు చేస్తుండడం నిజంగా ఈ ప్రభుత్వానికి మంచిది కాదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అధికారం దుర్వినియోగం ప్రతాప్ రెడ్డి గారు చేయాలనుకుంటే ఆ రోజు ఎందుకు లీవ్లో వెళ్తారు, ఎందుకు లీవ్ పెడతారు అని అడుగుతున్నా. ఎందుకంటే సెలవులో ఉంటే ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు? అధికారం దుర్వినియోగం చేయాలంటే పదవిలోనే కొనసాగే వాళ్ళు, ఆ రోజు ఉద్యోగమే చేసేవాళ్ళు. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వమే చెప్తుంది ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగం చేయడం వల్ల మేము ఈ రోజు గతంలోని ఎస్సీఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి గారికి ఛార్జ్ మెమోలు ఇస్తున్నాము అని చెప్పడం జరుగుతుంది. మీరే ఈ ప్రభుత్వమే సెలవుల్లో ఉన్నారు అని చెప్తుంది. సెలవుల్లో ఉన్నప్పుడు ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఈ ప్రభుత్వము పూర్తిగా వేధించడం కాదా అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎక్కడైనా కూడా ఎస్సీఆర్టీ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ప్రతాప్ రెడ్డి గారు ఎంఈఓస్ మీటింగులకు అటెండ్ అయ్యారా? మీరే ఈ సందర్భంగా చెప్పాలి అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈ రోజు ఎవరైనా సరే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 56 ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళ రిప్రజెంటేటివ్ గా వాళ్ళ వాయిస్ రైజ్ చేయడానికి వాళ్ళంటూ కౌన్సిల్లో ఒక ఎమ్మెల్సీని, అంటే అటు కౌన్సిల్ కు ఇటు ఉపాధ్యాయులకు వాళ్ళ సమస్యల కోసం ఒక వారధిగా పనిచేయాలని వాళ్ళ ఎమ్మెల్సీలు వాళ్ళ రిప్రజెంటేటివ్ కోసం వాళ్ళ ఉపాధ్యాయ సంఘాలు సపోర్ట్ చేయడానికి అనేకమైన మీటింగ్స్ పెట్టుకుంటారు. చాలా మంది ఎంఈఓస్ గాని టీచర్స్ సంఘాలు గాని అన్ని మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ మీటింగ్స్ కు ప్రతాప్ రెడ్డి గారికి ఏంటి సంబంధము అని నేను అడుగుతున్నా. ఈ ప్రభుత్వము ప్రతాప్ రెడ్డి గారి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంది. ఇది నిజంగా పూర్తిగా బురద చల్లడం కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇంకా ఈ రోజు ఎప్పుడైతే నేను టీచర్స్ ఎమ్మెల్సీగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల మీద మాట్లాడితే ఆ రోజు మళ్లీ ప్రతాప్ రెడ్డి గారిని వేధించడం. ఇప్పటికీ కూడా ప్రతాప్ రెడ్డి గారు అవినీతి చేశారనే ఆరోపణలు చేస్తూ మరో ఛార్జ్ షీట్ కూడా రెడీ చేశారని సమాచారం. అయితే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మందిని ప్రభుత్వ ఉద్యోగస్తులను ఈరోజు వేధించడం. ఈరోజు చూసుకుంటే ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తులను కావచ్చు, ఎంతమందిని ప్రభుత్వం వేధించడం లేదా అని
నేను అడుగుతున్నా. ఇప్పటికే ఈ ప్రభుత్వం వ్యతిరేక ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వంగా ఈరోజు పేరు తెచ్చుకుంది. ఇంకా నేను ఈ ప్రభుత్వము ఈ విధంగా కక్ష సాధింపులు చేసినా కూడా ఈరోజు నేను ఒక మహిళా టీచర్స్ ఎమ్మెల్సీని మహిళా టీచర్స్ ఎమ్మెల్సీ మీద ఈరోజు ఈ కక్ష సాధించడం ఏమన్నా ఈ ప్రభుత్వానికి మంచిదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే మహిళలను గౌరవిస్తామని ఎప్పుడు ఈ ప్రభుత్వం చెప్తుంటుంది కదా, ఎందుకు ఈ రోజు ఒక మహిళ అయినా నా మీద ఈ కక్ష సాధింపులు ఎందుకు అని నేను అడుగుతున్నా. మీరు ఎంతైతే నేను ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద వాయిస్ రైజ్ చేస్తానో నా నా గొంతును నొక్కాలని చూస్తే ఇంకా ముందుగా నేను ఉద్యోగ సంఘాలతో వాళ్ళతో కూడా కలిసి పోరాటాలకు సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి నేను ఒకటే తెలియజేస్తున్నా, మీరే కదా అధికారంలోకి వస్తే మంచి ఐఆర్లన్నీ ఇస్తాము, ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి చేస్తామని చెప్పారు. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైనా కావచ్చు, ఈరోజు ఆర్టీసీ ఉద్యోగస్తులు కావచ్చు, సచివాలయ ఉద్యోగస్తులు కావచ్చు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, అనేక పోలీసులు కావచ్చు, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ వాళ్ళు కావచ్చు, అంగన్వాడీలో కావచ్చు, ఎవరైనా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తుల పక్షాన నిలబడి ఖచ్చితంగా వాళ్లకు వెంటనే మీరేదైతే చెప్పారో అదేవిధంగా మంచి పిఆర్సీ ఇచ్చే వరకు మంచి ఐఆర్ 35% ఐఆర్ను ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఈరోజు ఉద్యోగస్తులకు ఎక్కడ కూడా నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి, కానీ ఉద్యోగస్తులకు ₹1 కూడా జీతం పెరగలేదు. వాళ్ళ వైపు నిలబడి ఖచ్చితంగా 35% ఐఆర్ ఇవ్వాలి. అదేవిధంగా వెంటనే పిఆర్సీ కమిషన్ చైర్మన్ వెంటనే నియమించాలి. వాళ్ళకి రావాల్సిన 5 DAలు బకాయిలు చెల్లించాలి. ఏవైతే మీరు పోలీసులు పెండింగ్ పెట్టారో వాళ్ళు సరెండర్స్ వాళ్ళకు కూడా సరెండర్స్ వెంటనే చెల్లించాలి. అదేవిధంగా ఏవైతే మన సచివాలయ ఉద్యోగస్తుల సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించాలి. వీటిని అన్నిటి మీద కూడా ముందుగా ఇంకా గట్టిగా పోరాడతానని ఈ ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా డిమాండ్ ఒకటే, ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు మీరు ఏవైతే చెప్పారో అవన్నీ అమలు పరిచేదాకా మా పోరాటం ఆగదు. అదేవిధంగా మీరేదైతే నా వాయిస్ లేసినప్పుడు నా వాయిస్ కట్టడి చేయాలనుకుంటున్నారో ఈ ప్రభుత్వానికి అది మంచిది కాదు. ప్రభుత్వ ఉద్యోగస్తుల పక్షాన నిలబడి నిరంతరం వారి కోసం పోరాడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.